హైదరాబాద్ రామాంతపూర్లో ఉద్రిక్తత నెలకొంది. తమ ఇళ్లను కూల్చవద్దని స్థానిక మహిళలు అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లను కూల్చుకునేందుకే ప్రభుత్వానికి ఓట్లు వేసింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను కూలిస్తే సీఎం రేవంత్ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు రామాంతపూర్ మహిళలు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. ఉప్పల్ ఎంఆర్ఓ చైతన్యపురి డివిజన్లోని సత్యనగర్లోని కట్టడాలను పరిశీలించేందుకు రావడంతో స్థానికులు నిరసనకు దిగారు. రాజేంద్రనగర్, గండిపేట పరిధిలోని గంధంగూడ, బైరాగిగూడ ప్రాంతాల్లోనూ మూసీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను మార్కింగ్ చేస్తున్నారు గండిపేట రెవెన్యూ సిబ్బంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, ప్రాంతాల్లో కూడా మూసీ రివర్ బెడ్లో ఉండేటువంటి నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. వాటిని మార్క్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు రెవెన్యూ అధికారులు. అయితే ఉదయమే ప్రారంభించినటువంటి ఈ సర్వేకి సంబంధించి అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రామంతాపూర్ కానీ అదేవిధంగా నాగోల్ చైతన్యపురి ప్రాంతంలో ఉండేటువంటి సత్యానగర్ ప్రాంతంలో ఉండేటువంటి కాలనీస్లో కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అక్కడ ఉండేటువంటి జయనప్రియ అపార్ట్మెంట్ వాసులు తమ నివాసం ఎక్కడ కూడా మూసీలో లేదు, అయినా ఎందుకు మార్క్ చేస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడే ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మరికొన్ని ఇళ్లను కూడా ఈ విధమైనటువంటి మార్కింగ్ చేయడం పైన వాళ్ళ తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. మనం చూస్తే ఆ ప్రాంతంలో మూసీ నది చాలా హైట్, అంటే ఇవి అన్ని నిర్మాణాలు చాలా హైట్లో ఉంటాయి. మూసీ నది గర్భంలో లేవు, ఎందుకు వీటిని మార్క్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ చాదర్ఘాట్ ప్రాంతంలో మొత్తం మూసీ రివర్ బెడ్లో ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ కొన్నింటి మాత్రమే మార్క్ చేస్తున్నటువంటి అధికారులు ఇక్కడ మాత్రం ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ మొత్తం 332కు సంబంధించినటువంటి నిర్మాణాలు రివర్ బెడ్లో ఉన్నట్టుగా చెప్పారు. కానీ ఇక్కడ ఉప్పల్ మండలంలోనే దాదాపు 200గా ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. కానీ వాటన్నింటినీ కాకుండా అనేక అంశాలను పక్కన ఉండేటువంటి ఇతర నిర్మాణాలను కూడా ఇందులో కలపడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఈ విధమైనటువంటి గందరగోళం సృష్టించకుండా మూసీ నదికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే చేయాలనేది స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బలరాం. రైట్, థాంక్యూ రాముడు.